ఇక మరో అంశం చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికీపురం మండలంలోని శంకరగుప్తం మేజర్ డ్రైనేజీని సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించారు. శంకరగుప్త కేసరపల్లి నుండి కరవాక వరకు కూడా సుమారు 8 కిలోమీటర్ల మేర బోటుపై పర్యటిస్తూ పాడైపోయిన లక్షలాది కొబ్బరి చెట్లను కూడా ఆయన పరిశీలించారు. డ్రైన్ లోతు, వెడల్పు వంటి ప్రాథమిక అంశాలను అంచనా వేశారు. ఈ ముంపు వల్ల మంచినీటి సమస్యలతో ఇక్కడ ప్రజలు జీవన విధానం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఓ ప్రణాళికను రూపొందించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కూడా సమర్పిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాద్ తెలియజేశారు. కేసంపల్లి గ్రామం నుంచి మేము శంకరగుప్తం ట్రైన్లో బోట్ల ద్వారా అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టాం. ఎక్కడైతే డ్రెడ్జింగ్ జరిగిందో, ఎక్కడైతే డ్రెడ్జింగ్ జరగలేదో, ఎందుకంటే ఈ డ్రైన్ 23 కిలోమీటర్ల లెంగ్త్ ఉన్న డ్రైన్ ఇది. ఈ నియోజకవర్గానికి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఆయువుపట్టు ముఖ్యమైనది. అది లేకపోతే అసలు ఇక్కడ జీవనమే కష్టం. అది ఎందుకంటే ఇది లో లయింగ్ ఏరియా. సముద్రంలో 2 నదులు మాకు ఇరువైపులా కలుస్తూ ఉన్నాయి. 4000 టీఎంసీలు వాటరు ఇక్కడ సముద్రంలో కలిసిపోతూ ఉంది. కాబట్టి ఇలాంటి ప్రదేశంలో డ్రైనేజ్ సిస్టమ్ అనేది అతి ప్రాముఖ్యమైన సిస్టమ్. ఇక్కడ ఇలాంటి చోట ఏమైందంటే ఈ శంకరగుప్తం డ్రైను ఒక 8 కిలోమీటర్లు మధ్య భాగం అటు ఇటు కూడా డ్రెడ్జింగ్ చేశారు, డీసిల్టేషన్ చేశారు. అయితే మధ్యలో 8 కిలోమీటర్లు ఎప్పుడు కూడా డీసిల్టేషన్ జరగలేదు. సో కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా దీంట్లో ముందుకొస్తూ ఉంది. అతి త్వరలో ఈ ఫైల్ మూవ్మెంట్ కూడా జరుగుతూ ఉంది. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఫైలు మూవ్ చేశారు. ఇవన్నీ కూడా రెస్టరేషన్ తీసుకురాగలమని చెప్పి మా నియోజకవర్గ రైతాంగానికి నేను హామీ ఇస్తూ సెలవు.